నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతలు అయోమయంలో పడ్డారు. రోజుకో పేరు తెరపైకి రావడంపై తలలు పట్టుకుంటున్నారు. పొత్తు పార్టీల అధినేతలు ఇంకా ఎవరిని ప్రకటించకపోవడంతో టికెట్ ఎవరికనే చర్చ నడుస్తోంది. ఆర్థిక అంగబలాలే అర్హతగా మలుపు తిరుగుతోంది అక్కడి రాజకీయం. వైసీపీ వ్యూహం ఎలా ఉంది? టీడీపీ జనసేన ఎత్తుగడలు ఏంటి? అక్కడ టికెట్ కోసం పోటీ పడుతున్న నాయకులెవరు? కోనసీమ జిల్లాలో రాజకీయంగా కీలకమైన నియోజకవర్గం రామచంద్రాపురం. అక్కడి సమీకరణాల్లో కులాలు ప్రధాన భూమిక పోషిస్తాయి. రాజకీయ చైతన్యం ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రధాన కులాలైన శెట్టిబలిజ, కాపుల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతూ ఉంటుంది. గత 30 సంవత్సరాలుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు మధ్య రామచంద్రాపురం రాజకీయం చక్కర్లు కొడుతూ వచ్చింది. అయితే 2019లో అనూహ్యంగా బోస్ పోటీ నుంచి తప్పుకొని వేణుగోపాలకృష్ణకు అవకాశం కల్పించడంతో ఆయన గెలిచి మంత్రి అయ్యారు. అక్కడి నుంచి రామచంద్రాపురం రాజకీయం మలుపు తిరిగింది. రామచంద్రాపురానికి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణని పరిచయం చేసిన పిల్లి బోస్ తరువాతి పరిణామాలతో ఇబ్బంది పడ్డారు. వేణు గెలిచిన నాటి నుంచి పిల్లి బోస్ వర్గీయులను వ్యూహాత్మకంగా కేసుల్లో ఇరికిస్తూ వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలున్నాయి. అటు తోటా వర్గీయులను త్రిమూర్తులకు దూరం చేస్తూ కొత్త వర్గాన్ని తయారు చేసుకునేందుకు ప్రయత్నించారు మంత్రి వేణుగోపాలకృష్ణ. మంత్రి చెల్లుబోయిన చేసిన ప్రయత్నాలన్నీ బద్ధశత్రువులైన బోస్ త్రిమూర్తులు ఏకమయ్యేందుకు దోహదపడ్డాయి. మంత్రి, ఆయన తనయుడు పలు అవినీతి ఆరోపణలతో చివరికి నియోజకవర్గం మారాల్సి వచ్చింది. అదే సమయంలో బోస్ తనయుడు రామచంద్రాపురం వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీలో ఉన్న వర్గపోరును క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది టీడీపీ. బోస్ని ఓడించాలి, తోటకు చెక్ పెట్టాలి అన్న టార్గెట్ పెట్టుకుంది. నియోజకవర్గంలో రాజకీయ ఉద్దండుడిగా పేరున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ని ఓడించి అటు తోట త్రిమూర్తులు ప్రాబల్యం తగ్గించి రాజకీయంగా దెబ్బకొట్టాలన్న వ్యూహంతో పావులు కదుపుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మండపేట ఇన్ఛార్జిగా నియమితుడైన తోట త్రిమూర్తుల్ని టీడీపీ టార్గెట్ చేస్తుంది. అటు మండపేట, ఇటు రామచంద్రాపురంలో రాజకీయంగా కోలుకోలేని దెబ్బతీసేందుకు తోట ప్రధాన అనుచరుడైన రేవు శ్రీనును తెరపైకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా టీడీపీలో చేరేందుకు రేవు శ్రీను రంగం సిద్ధం చేసుకున్నారు. మరోపక్క సుభాష్ అనే నాయకుడు టీడీపీ టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. పార్టీ కీలక నాయకులను కలుస్తూ రామచంద్రాపురం టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో శెట్టిబలిజ, కాపు సామాజిక వర్గ నేతలు ప్రస్తుతం టికెట్ కోసం పోటీ పడుతున్నారు. రామచంద్రాపురం నియోజకవర్గం శెట్టిబలిజ సామాజిక వర్గానికి ప్లస్ అవుతుంది. అందుకే టీడీపీ నుంచి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన సుభాష్, రెడ్డి సుబ్రహ్మణ్యం పోటీ పడుతుండగా కాపు సామాజిక వర్గం నుండి రేవు శ్రీను టికెట్ ఆశిస్తున్నారు. ఇక జనసేన ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ కూడా కాపు సామాజిక వర్గ నాయకుడే. దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరికి టికెట్ ఇస్తారనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక వైసీపీలో బోసు, తోట కారణంగా 2 వర్గాలుగా చీలిన ప్రజలు 30 ఏళ్లుగా ఒకరిపై ఒకరు పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తోట, బోసు ఒక్కటైనా వారి అనుచరులు కలిసి పనిచేసేందుకు మానసికంగా సిద్ధంగా లేరు. పిల్లి బోస్ కుమారుడిపై దీని ప్రభావం ఎలా ఉండబోతోందో చూడాలి. ఇక టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఖరారయ్యాక రామచంద్రాపురంలో పరిణామాలు, సమీకరణాలు మారే అవకాశం ఉంది.